హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనమైతే మొన్న టెంకాయ గెల ఎలా కట్టుకుంటాం అయితే తెలుసుకున్నాము. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే పైన ఐ కార్డ్స్ వదిలేస్తాను, అక్కడ క్లిక్ చేసి వెళ్ళి చూడొచ్చు. ఎవరైనా మీకు ఏదైనా డౌట్ ఉండి నాతో మాట్లాడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, దాంట్లోకి వెళ్ళేసి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి. ఈరోజు వచ్చేసి మనం మొన్న కట్టుకున్నాం కదా, అంటే రోజు మార్చి రోజు రావాలా. మామూలుగా అయితే గెల కొంచెం లేతగా అయి ఉంటే అంటే 2 రోజుల తర్వాత వచ్చేసి మళ్ళీ తట్టేసుకొని మళ్ళీ మలిగుద్దు అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చెట్టు పైకి వెళ్ళేసి అవన్నీ తెలుసుకుందాం ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే చెట్టు ఎక్కుతున్నాం. మనం చెట్టు ఎక్కేది కూడా ఒక వీడియో చేస్తున్నాను, చూడాలనుకుంటే సైడ్ ఐ కార్డ్స్లో వచ్చేస్తుంది, పైన వెళ్ళి చూడొచ్చు మీరు. చూడండి ఎలా ఎక్కుతున్నాను చెట్టు. చెట్టు పైకి వెళ్ళేటప్పుడు ఈ బంధం ఉంటుంది కదా, ఒక కాలు ఇక్కడ ఉంచుకొని ఒక కాలుకి ఇచ్చుకోండి, ఒక కాలుకి ఈ విధంగా ఉంచుకోవాలా. ఈ విధంగా ఉంచుకొని పైకి ఎక్కేయాలా. చూడండి ఒక కాలుకి ఈ విధంగా ఇట్లా ఉంచుకొని పైకి ఎక్కేయాలా. చూడండి ఫ్రెండ్స్, ఇదే మనం మొన్న కట్టుకున్న గెల. ఇప్పుడు ఏంటంటే ఈ గెలకి తట్టేసుకోవాలి, అంటే రోజు మార్చి రోజు చేతిలో తీసా. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, మనం మొన్న కట్టుకున్న గెల ఇది. ఇప్పుడు ఈ గెలకి మనం తట్టేసుకోవాలా. తట్టేసుకున్న తర్వాత దీన్ని తీసి మలిగుద్దు అయితే వేసుకోవాలా. కుప్ప గట్టాం కదా, దాన్ని తీసి మలిగుద్దు వేసుకోవాలా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చెట్టు పైకి అయితే వచ్చేస్తున్నాం. ఇదిగోండి మనం కట్టుకున్న కుప్పాకు. ఈ కుప్పాకు తీసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది తట్టేసుకునేదానికి. ఇదిగోండి మనం ఇంతకుముందు వేసుకున్న ఇంతకుముందు వేసుకున్న గుద్దిది. ఇప్పుడు మనం గోటాన్ని తీసుకొని తట్టేసుకుందాం. ఈయన మీద పొట్ట మీద తగలకుండా వేసుకోవాలా. ఫ్రెండ్స్, మనం తట్టు అయితే వేసుకున్నాం. ఇప్పుడు మలిగుద్దు అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మలిగుద్దు వేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ తాడు ఉంది కదా, ఈ తాడు అంచుకల్లా కోసుకుంటే సరిపోద్ది. దీన్ని ఇట్లా కోసుకోవాలా. ఒకవేళ ఈ తాడు దిగిపోయినా మళ్ళీ మనం తాడు కొట్టుకోవాలా. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియో అయితే కొంచెం కరెక్ట్ అయిపోయింది. మొన్న వీడియోలో సేమ్ ఏ విధంగా అయితే మనం గుద్దేసుకున్నామో అదే విధంగా గుద్దేసుకొని ఆ తర్వాత దీనిపైన కుప్పాకైతే కట్టేసుకుంటాం. దాన్నే మలిగుద్దు అంటారు. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు గెలకొచ్చేసి ఇప్పుడు తట్టేసుకొని మళ్ళీ గుద్దు అయితే వేసుకొని మళ్ళీ కుప్పాకు కట్టేసుకున్నాము. తర్వాత వచ్చేసి రేపుగా ఎల్లుండి వచ్చేసి మళ్ళీ గీత పట్టుకోవాలా చెట్టుకి. ఫ్రెండ్స్, ఎవరైనా మనం గెలకట్టే వీడియో కానీ చూడకుండా ఉంటే ఆ ఫస్ట్ వీడియో అయితే చూడండి, పైన ఐ కార్డ్స్లో వదిలేస్తాను, ఈ పక్క వస్తుంది అది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అర్థమవుతుంది బాగా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే 3వ రోజు అయితే వచ్చాము. మనం రోజు మార్చి రోజు వస్తున్నాము. మొన్న అయితే అంటే నిన్నగాక మొన్న అయితే మనం మలిగుద్ది అయితే వేసుకున్నాం. మళ్ళీ తట్టేసుకొని తర్వాత
ఆ గెలపైన మలిగుద్ది అయితే వేసుకొని మళ్ళీ కొప్పాకు కట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి గీత అయితే పట్టుకోవాలా. మళ్ళీ అయితే ఇప్పుడు తట్టు అయితే వేసుకోవాల్సి వస్తుంది. తట్టు వేసుకొని తట్టు ఎక్కిందో లేదో చూసుకొని ఆ తర్వాత గీత అయితే పట్టుకుంటాం. ఫ్రెండ్స్ ఇంచుమించు వారం 10 రోజుల దాకా అయితే పట్టచ్చు. ఫ్రెండ్స్ ఇంకైతే మనం గీత పడదాం. ఇప్పుడు గీత ఎలా పడతారైతే చూద్దాం. ఇప్పుడు తట్టు వేసుకొని గీత పట్టాలా, గీత అయితే పడదాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడు మనం కొప్పాకు అయితే చేస్తున్నాం. మనం టైట్ చేసాం కదా, ఆపోజిట్ సైడ్ డైరెక్షన్ కానీ అంటే వచ్చేస్తుంది. పైన చూడండి మనం గుద్దేసుకున్నాం కదా, ఇదండి మనం ఇది గుద్దేసుకుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ తట్టు వేసుకోవాలి మనం. తట్టు తెలుసు కదా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సేమ్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వేసుకోవాలా. ఈ విధంగా మళ్ళీ తట్టు అయితే వేసుకోవాలా. ఫ్రెండ్స్ తట్టు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి మన గీత కత్తి. ఇది టెంకాయ కళ్ళు గీసేదానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. మనది నాటారు కత్తి. ఇంతకుముందు వీడియోలో కూడా తెలుసుకున్నాం మనం దీని గురించి. ఇది వచ్చేసి మా అన్న కత్తి. ఇది బాగా అరిగిపోయింది. నా కత్తి కొంచెం బాగుంటుంది, కొంచెం పెద్దదిగా ఉంటుంది, ఇంకా అరగలేదు అది. ఇప్పుడైతే గీత పట్టుకోవాలి మనం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొదటి రోజు అయితే గీత పడుతున్నాం. ఇదే మొదటి గీత. ఇట్లా గీత పట్టుకోవాలా. కత్తి అనేది మదంలోంచి దిగాల. మదం అంటే ఇది ఎక్కడి నుంచి దిగితే ఆడికి వచ్చేసరికి వాటంగా దిగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు గీత అనేది మనం గుద్దాం కదా ఇంతకుముందు, ఆ గుద్దు మర్చిపోయేదాకైతే గీసుకోవాలా. ఫ్రెండ్స్ ఇదిగోండి, మనం లాగి పెట్టుకున్నాం కదా దాన్ని. ఇప్పుడు దీన్ని కట్టేయాలా. ఎందుకంటే ఈ తాడు చూడండి, తాడు కొంచెం గ్యాప్ ఉంది, ఇక్కడ పగిలే అవకాశం ఉంది. దానికని మనం చెప్పేసి దీన్ని కట్టేసుకున్నాం అనుకోండి, పగలకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి, దీన్ని కొద్దిదాకా లాక్కొని మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇది కట్టుకుంటే ఇక్కడ పైన పగిలిపోయే అవకాశం అయితే ఉండదు. ఎలా పైన పగలకుండా ఉంటుంది దానికోసం. సేమ్ అదేవిధంగా టైట్ చేసుకోవాలా. గట్టిగా టైట్ చేస్తే టైట్ అయిపోద్ది. ఓకే, అంతే. అలా అయితే కట్టుకోవాలా. ఫ్రెండ్స్ మనం మొదటి రోజే గీత పట్టాము. గీత పడితే కొంచెం నెమ్ము అయితే ఆనింది. అంటే మేము కొంచెం చుక్కలుగా వస్తే దాన్ని నెమ్ము ఆనింది అని అంటాం అనమాట. ఇదిగోండి, మీకు సరిగా కనపడుతుందో లేదో నాకు ఐడియా రావట్లేదు. నెమ్ము అయితే ఆనింది, కొంచెం లైట్గా చుక్కలు కొంది. అది వాటర్ టాప్స్ అవేను. ఆ చుక్కలే మనకి రేపు గీత పట్టిన తర్వాత కళ్ళుగా మారుతాయి. ఇవే కొబ్బరి కళ్ళు చెప్పాలి అంటే. ఫ్రెండ్స్ ఈరోజు ఈ చెట్టు మీద పని అయితే అయిపోయింది. ఇంకా రేపటి నుంచి మనం వచ్చేసి ఈ గెలకే గీత పట్టుకోవాలా. ఉదయం సాయంత్రం గీత పట్టుకోవాలా. అలాగే రేపే పొల దొక్కుంటే మంచిది. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. పొల ఎలా దొక్కుతారో ఏంది, పొల ఎలా దొక్కుతారు, కళ్ళు కొండేసుకునేదాకా ఒక వీడియో అయితే చేసుకుందాం మళ్ళీ సపరేట్గా. ఇది మొత్తం కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఒక 10 రోజుల దాకా పడుతుంది ఈ గెల్లో నుంచి బొట్టు పడేసరికి మనకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.